ప్లాట్ విషయంలో హరాస్ చేస్తున్నాడు. అందుకే ఆ మనస్తాపంతోనే కంప్లైంట్ భర్త హ్యాంగింగ్ చేసుకున్నాడని చెప్పి వాళ్ళ భార్య కంప్లైంట్ చేయడం జరిగింది. తహసీల్దార్ వారి కార్యాలయం సమర్పించమని మాత్రమే ఉంది. ఇందులో విఆర్ఓ ప్రమేయం కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మిగిలిన వ్యక్తులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కృష్ణప్ప అనే ఒక మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు, అతనికి మీరు తగు న్యాయం చేయాలని మా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరూ మీకు ఒక అర్జీ ఇవ్వడం సరే మా విచారం చేసి చేస్తామని చెప్పాను కదా. ఇప్పుడు ప్రజెంట్ పిఎం చేయాలి కదా మేడం. మొబైల్లో కూడా రికార్డింగ్ ఉందంట. అదే అన్ని ఎవిడెన్స్ తీసుకుంటామని చెప్తున్నారు. విచారణ అంటే అన్ని ఏమొస్తే సరే. నిన్నటి దినం అంటే 31 జూలైన ఈవినింగ్ 4 o'clock టైంలో మాకు ఒక కంప్లైంట్ ఫోన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా గడ్డూరు కాలనీలో ఒక మామిడి తోటలో ఒక వ్యక్తి హ్యాంగింగ్ చేసుకున్నాడని చెప్పి ఇన్ఫర్మేషను. దాంతో అక్కడికి వెళ్ళేసరికి కూడా వాళ్ళ బంధువులు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే బాడీని దింపి చెక్ చేయడం జరిగింది. అతని జోబిలో ఒక సూసైడ్ నోటు కూడా ఉంది. తర్వాత వాళ్ళ భార్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఒక అతను నెక్స్ట్ ఒక ప్లాట్ విషయంలో హరాస్ చేస్తున్నాడు. అందుకే ఆ మనస్తాపంతోనే కంప్లైంట్ భర్త హ్యాంగింగ్ చేసుకున్నాడని చెప్పి వాళ్ళ భార్య కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన ఈరోజు ఇంక్వెస్ట్ చేసి వాళ్ళని విట్నెస్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. 26వ తేదీ ఎం రమాదేవి వైఫ్ ఆఫ్ నాగరాజు అనే వారి తరపున తహసీల్దార్ వారికి ఒక అర్జీ రావడం జరిగింది. రమాదేవి వైఫ్ ఆఫ్ నాగరాజు అనే వాళ్ళకి 2008లో గడ్డూరు కాలనీ ఇంటి పట్టా ఇచ్చారని, ఆ ఇంటి పట్టాకు అసెస్మెంట్ ఉందని మరియు నీటి పన్ను చెల్లిస్తూ ఉన్నామని, ఆ భూమిలో ఇంటికి కృష్ణప్ప తిమ్మరాయప్ప అనే వ్యక్తి దౌర్జన్యంగా మబ్బపెట్టి ఆక్రమించుకొని ఇతరులకు విక్రయించేదానికి ప్రయత్నం చేస్తూ ఉండారని, దాని మీద తగు చర్య తీసుకోవాలని, న్యాయం చేయాలని ఒక అర్జీ ఇచ్చి ఉండారు. దాని మీద 29/6/2020 తేదీ తహసీల్దారు విఆర్ఓకి ఎంటెస్ట్ చేసి ఉండారు. దీని మీద విఆర్ఓ గారు విచారణకు హాజరు కావాల్సినదిగా 27/7/26 తేదీ తాకీదు ఒకటి పంపించి ఉన్నారు. ఈ విషయంగా విఆర్ఓ నోటి తాకీదు మాత్రమే ఇచ్చారు కానీ ఇందులో ఆఫీస్ తరపున ఎలాంటి ఇబ్బందులు అయితే ఎవరిని పెట్టలేదు. ఆ నోటి తాకీదు కూడా మీరు చదవచ్చు. దాంట్లో మీ దగ్గర ఉండే వివరాలు డాక్యుమెంట్లు తీసుకొని తహసీల్దార్ వారి కార్యాలయం సమర్పించమని మాత్రమే ఉంది. ఇందులో విఆర్ఓ ప్రమేయం కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మిగిలిన వ్యక్తులకు కానీ ఎలాంటి సంబంధం లేదు.